Hi, hello everyone. Welcome to RDWOM. See here, this is the official notification released from TG ISET 2024. ముఖ్యంగా ఎవరైతే టీజీ ఐసెట్ 2024లో ఎలిజిబుల్ అయినారో అంటే క్వాలిఫై అయి ఉన్నారో వారైతే మరి ఇప్పుడు ఎంబీఏ మరియు ఎంసీఏలో ప్రవేశాల కోసం అయితే యాజ్ పర్ నోటిఫికేషన్ మీరైతే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో డీటెయిల్గా మరి స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ అటెండ్ అవ్వాలి, దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ మరియు సీట్ అలాట్మెంట్ ఏ డేట్స్లో ఉంటాయో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఏ డాక్యుమెంట్స్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ టీజీ ఐసెట్ 2024 and secured 50% for OC candidates, 45% for others in aggregate marks in degree. మరి డిగ్రీలో మినిమం 45% మార్క్స్ వచ్చిన వారందరూ కూడా ఐసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్ 1 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రాసెసింగ్ ఫీ అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది స్పాట్ బుకింగ్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్కి. మరి అదేవిధంగా మీరు దగ్గరలో ఉన్న ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి క్యాండిడేట్ తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రమ్ 3rd సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్. మరి ఎక్సెప్ట్ 7th సెప్టెంబర్. మనకి 7th సెప్టెంబర్ వినాయక చవితి సందర్భంగా ఆ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. మరి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 4th సెప్టెంబర్ నుంచి 11th సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 11th. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 14th సెప్టెంబర్న సీట్ అలాట్మెంట్ జరగవచ్చు. అదేవిధంగా మరి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనము 14th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. అదేవిధంగా మరి ఫైనల్ ఫేజ్ అనేది అంటే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేషన్ కాని వాళ్ళు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీటు రాని వారు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నట్లున్నారో వారందరూ కూడా మళ్ళీ 20 సెప్టెంబర్న ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయవచ్చు. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే ఫైనల్ ఫేజ్కి 21st సెప్టెంబర్, వెబ్ ఆప్షన్స్ 21st and 22nd, ఫ్రీజింగ్ వచ్చేసి 22nd, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 25th. మరి కాలేజీలో రిపోర్టింగ్ అంటే త్రూ ఆన్లైన్లో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 25th and to 26th, 27th సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. రిపోర్టింగ్ టు ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 25th to 28th సెప్టెంబర్ మీరైతే రిపోర్టింగ్ చేయాలి. స్పాట్ అడ్మిషన్స్ కూడా మనకి 27th ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో మాత్రమే ఉంటాయి, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మీరు ఇక్కడ ఎంబీఏ అయితే మినిమం డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంబీఏ 3 years డిగ్రీ. ఫర్ ఎంసీఏ మాత్రం ఎవరైతే బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్లో 10+2 మ్యాథమెటిక్స్ చదివి ఉన్నారో వారందరూ కూడా ఎంసీఏకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా గుర్తుంచుకోవచ్చు ప్రాసెసింగ్ ఆఫ్ పేమెంట్ పే చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే ముందుగా ఆన్లైన్ ప్రాసెసింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే చేంజ్ చేయరాదు. ఇక్కడ మీరు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 200 ఫర్ అదర్స్. గుర్తుంచుకోండి మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవచ్చు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్ ఇచ్చారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా క్యాండిడేట్ హాజరు కావాలి. దాంతోపాటుగా మరి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, కంప్లీట్గా 2 sets జిరాక్స్, ఒక ఒరిజినల్ సెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు, టీజీ ఐసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to డిగ్రీ, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ విచ్ ఈజ్ లేటెస్ట్ ఫ్రమ్ 1st January 2024. మరి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా, అదేవిధంగా మరి నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే రెసిడెన్స్ ఆర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీస్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మరి దాంతోపాటుగా ఎవరైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కూడా ఉంటుందో మరి వీరి కోసం సపరేట్గా డేట్స్ కూడా మెన్షన్ చేశారు ఎప్పటి నుంచి ఎప్పుడు అని. 3rd సెప్టెంబర్న క్యాప్ వారికి, 4th సెప్టెంబర్ స్పోర్ట్స్ వారికి, 4th, 5th, 6th, 8th ఎన్సీసీ వారికి, 9th సెప్టెంబర్న పిఎస్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి,
అదేవిధంగా 9 సెప్టెంబర్న ఆంగ్లో ఇండియన్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ ఫైనల్ ఫేజ్లో మాత్రం స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ లేదు. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లోనే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ వచ్చేసి కూడా మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మరి సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 14th సెప్టెంబర్న లేదా అంతకుముందే మీకైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరు సీట్ అలాట్మెంట్ కాగానే మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్, మీ యొక్క ఆన్లైన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఉపయోగించి లాగిన్ ద్వారా మరి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఫీ అనేది కూడా పే చేయవలసి ఉంటుంది త్రూ ఆన్లైన్. మరి ఫైనల్ ఫేజ్లో కూడా పార్టిసిపేషన్ చేయవచ్చు. ఎవరికైతే ఇంతవరకు సీట్ రాలేదో, అంటే సీట్ వచ్చి కూడా జాయిన్ కాలేదో, నాట్ ఇంట్రెస్టెడ్, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్, ఇంతవరకు సీట్ రాని వాళ్ళు, అదేవిధంగా హూ హ్యావ్ నాట్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్, ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ కూడా వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ అస్పైరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్స్, ఎవరైతే సీటు వచ్చి కూడా ఇంకా మంచి కాలేజీలో కావాలి అనుకునే వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. ఈ విధంగా మనకైతే ఎలిజిబిలిటీ కూడా మెన్షన్ చేశారు. మరి తప్పనిసరిగా అందరూ స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు సీటు వచ్చిన స్టూడెంట్స్ అయితే 25th సెప్టెంబర్ నుంచి 28th సెప్టెంబర్ వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయబోతే అదర్వైజ్ యువర్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్డ్, మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళి అయితే రిపోర్టింగ్ చేయాలి బిట్వీన్ 25th సెప్టెంబర్ టు 28th సెప్టెంబర్. దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద స్టూడెంట్స్. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు అట్లీస్ట్ యూస్ఫుల్ కాకపోతే మీకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ మరి ఎంసీఏలో ప్రవేశాల కోసం ఐసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారికైతే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.